ఓం శాంతి 28/6/2024 మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అవ్వండి. అనగా మౌనంగా ఉండండి. నోటితో ఏమీ మాట్లాడకండి. ప్రతి కార్యాన్ని శాంతిగా చేయండి. ఎప్పుడూ అశాంతిని వ్యాపింపచేయకండి. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని నిరుపేదలుగా తయారుచేసే అందరికన్నా పెద్ద శత్రువు ఎవరు? జవాబు: క్రోధం. ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి అని అంటారు. భారత్ యొక్క కుండ ఏదైతే వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండేదో అది ఈ భూతం కారణంగా ఖాళీ అయిపోయింది. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేశాయి. క్రోధి మనుషులు స్వయము వేడిగా అయిపోతారు మరియు ఇతరులను కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు. అందుకే ఇప్పుడు ఈ భూతాన్ని అంతర్ముఖులుగా అయి తొలగించండి. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంకేమీ మాట్లాడే విషయం లేదు. కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి. ఇది మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన పాయింట్. పిల్లలైన మీరు ఇంట్లో క్రోధం కూడా చేయకూడదు. క్రోధం ఎటువంటిదంటే అది నీటి కుండలను కూడా ఆవిరైపోయేలా చేసేస్తుంది. క్రోధి మనుషులు అశాంతిని వ్యాపింపజేస్తారు. అందుకే గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేసి తమ వ్యాపారానికి లేక ఆఫీస్కు వెళ్ళిపోవాలి. అక్కడ కూడా సైలెన్స్ లో ఉండడం మంచిది. మాకు శాంతి కావాలి అని అందరూ అంటారు. శాంతి సాగరుడు ఒక్క తండ్రేనని పిల్లలకు తెలియచేయడం జరిగింది. నన్ను స్మృతి చేయండి అని తండ్రే డైరెక్షన్ ఇస్తారు. ఇందులో మాట్లాడేదేమీ లేదు. అంతర్ముఖులుగా ఉండాలి. ఆఫీస్ మొదలైన చోట్ల మీ పనులు కూడా చేసుకోవాలి. కావున ఇందులో ఎక్కువగా మాట్లాడేది ఉండదు. పూర్తిగా మధురంగా అవ్వాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కొట్లాట్లు మొదలైనవి చేయడం అదంతా క్రోధమే. అన్నింటికన్నా పెద్ద శత్రు కామం, ఆ తర్వాత రెండవ నెంబర్ది క్రోధం. ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటారు. క్రోధం వలన ఎంత కొట్లాట జరుగుతుంది. సత్యుగంలో కొట్లాటలుండవని పిల్లలకు తెలుసు. ఇది రావణత్వానికి గుర్తు. క్రోధం కలవారిని కూడా ఆసురీ సంప్రదాయం వారు అని అంటారు. అది భూతం ప్రవేశించడమే కదా. ఇందులో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మనుషులకైతే జ్ఞానం లేదు. వారైతే క్రోధం చేస్తారు. క్రోధం ఉన్న వారితో క్రోధం చేస్తే కొట్లాట మొదలవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా పెద్ద కఠినమైన భూతం. దీనిని యుక్తిగా పారద్రోలాలి. నోటి నుండి ఎటువంటి కఠినమైన పదాలను రానివ్వకూడదు. అవి చాలా నష్టదాయకమైనవి. వినాశనం కూడా క్రోధం ద్వారానే జరుగుతుంది కదా. ప్రతి ఇంట్లోనూ ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ అశాంతి ఎంతగానో ఉంటుంది. క్రోధం చేసినట్లయితే మీరు తండ్రి పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఈ భూతాలను పారద్రోలాలి. ఒక్కసారి పారద్రోలితే ఇక మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు. ఈ 5 వికారాలు ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే, అనగా ఎప్పుడైతే వికారాలు ఫుల్ ఫోర్స్ లో ఉంటాయో అప్పుడే తండ్రి వస్తారు. ఈ కళ్ళు చాలా అశుద్ధమైనవి. నోరు కూడా అశుద్ధమైనదే. గట్టిగా మాట్లాడడం వల్ల మనుషులు స్వయము వేడిగా అయిపోతారు
మరియు ఇంటిని కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు. కామం మరియు క్రోధం ఈ రెండు పెద్ద శత్రువులు. క్రోధం కలవారు స్మృతి చేయలేరు. స్మృతి చేసేవారు ఎల్లప్పుడూ శాంతిగా ఉంటారు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, మాలో భూతమైతే లేదు కదా? మోహం, లోభం యొక్క భూతం కూడా ఉంటుంది. లోభం యొక్క భూతం కూడా తక్కువేమీ కాదు. ఇవన్నీ భూతాలు. ఎందుకంటే ఇది రావణ సైన్యం. తండ్రి పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తారు. కాని పిల్లలిందులో ఎంతగానో తికమకపడతారు. వారు అర్థం చేసుకోరు. ఎందుకంటే భక్తిని ఎంతగానో చేశారు కదా. భక్తి దేహాభిమానం, అర్ధకల్పం దేహాభిమానం ఉంది. బాహ్యముఖత ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి ఎంతో దృఢంగా చెప్తారు. కాని ఆ విధంగా చేయడం రావట్లేదు. ఇతర విషయాలన్నింటినీ అంగీకరిస్తారు కూడా. కాని మళ్ళీ స్మృతి ఎలా చేయాలి, ఏ వస్తువు కనిపించడం లేదు కదా అని అంటారు. వారికి ఇలా అర్థం చేయించడం జరుగుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? అలాగే వారు అనంతమైన తండ్రి అని కూడా మీకు తెలుసు. నోటితో శివ శివ అని అనకూడదు. నేను ఆత్మను అని లోపల తెలుసు కదా. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతి సాగరుడు ఆ పరమాత్మే. తప్పకుండా వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే శాంతి ఏర్పడుతుంది. అలాగే జన్మ జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనమవుతాయి. వేరే ఏ విషయమూ లేదు. అంత పెద్ద లింగమేది లేదు. ఆత్మ చిన్నగా ఉంటుంది, తండ్రి కూడా చిన్నగా ఉంటారు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి అయితే అందరూ చేస్తారు. ఇలా ఎవరంటారు? ఆత్మ అంటుంది. తన తండ్రిని స్మృతి చేస్తుంది. కావున తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తారు. మధురాతి మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా ఉండండి. ఈ కనులతో ఏవైతే చూస్తున్నారో అవన్నీ అంతమైపోనున్నాయి. ఇకపోతే ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది. ఆత్మ శాంతిధామానికి వెళ్ళాలి. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు శాంతిధామానికి వెళ్ళలేదు. ఋషులు, మునులు మొదలైన వారందరూ శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. తండ్రి అయితే సహజమైన యుక్తిని తెలియజేస్తారు. కాని పిల్లల్లో శాంతిగా ఉండని వారు ఎందరో ఉన్నారు. ఇళ్లలో ఉంటారు, ఏమాత్రమూ శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు. సెంటర్లకు కొద్ది సమయం కోసం వెళ్తారు. కాని లోపల శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయడం అనేది ఉండదు. రోజంతా ఇంట్లో హంగామాలు చేస్తూ ఉంటారు. కావున సెంటర్కొచ్చాక కూడా శాంతిలో ఉండలేకపోతారు. ఎవరి దేహంపైనైనా ప్రేమ ఏర్పడితే ఇక వారి మనస్సుకు ఎప్పుడూ శాంతి లభించదు. కేవలం ఆ వ్యక్తి స్మృతియే కలుగుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుషుల్లో 5 భూతాలున్నాయి. ఫలానా వ్యక్తిలో భూతం ప్రవేశించింది అని అంటారు కదా. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేశాయి. అక్కడ మహా అయితే ఏదో ఒక్క భూతమే ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా ప్రవేశిస్తుంది. తండ్రి అంటున్నారు, ఈ 5 భూతాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. ఈ భూతాలను పారద్రోలేందుకే ఇలా పిలుస్తారు. బాబా, మీరొచ్చి మాకు శాంతినివ్వండి. ఈ భూతాలను పారద్రోలేందుకు యుక్తిని తెలియజేయండి. ఈ భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఇది రావణ రాజ్యం కదా. అన్నింటికన్నా పెద్ద భూతాలు కామక్రోధాలు. తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు. కావున అందుకు బదులుగా ఏదో ఒకటి లభించాలి కదా. వారు భూత ప్రేతాలను పారద్రోలుతారు, కానీ ఏమీ లభించదు.
తండ్రి మొత్తం విశ్వం నుండే భూతాలను పారద్రోలేందుకొస్తారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మొత్తం విశ్వం అంతటిలో అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతల్లో ఏ భూతాలు ఉండవు. దేహాభిమానం, కామం, క్రోధం, లోభం, మోహం ఏ భూతాలు ఉండవు. లోభం యొక్క భూతం కూడా తక్కువేమీ కాదు. ఈ గుడ్డు తినాలి, అది తినాలి అంటూ ఎందరిలోనో ఆ భూతము ఉంటుంది. తప్పకుండా నాలో కామం యొక్క భూతం ఉంది, క్రోధం యొక్క భూతం ఉంది అని తమ హృదయంలో తాము అర్థం చేసుకుంటారు. కావున ఈ భూతాలను పారద్రోలేందుకు తండ్రి ఎంతగా కష్టపడతారు. దేహాభిమానంలోకి రావడంతో కౌగులించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మనసు కలుగుతుంది. దాంతో చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. క్రోధం కలవారి పరిస్థితి కూడా ఇదే. క్రోధంలోకి వచ్చి తండ్రి పిల్లలను హతమార్చేస్తారు, పిల్లలు తండ్రిని హతమార్చేస్తారు, పత్ని తన పతిని హతమార్చేస్తుంది. మీరు జైల్లోకి వెళ్లి చూడండి, ఎలాంటి కేసులుంటాయో. ఈ భూతాలు ప్రవేశించిన కారణంగా భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. భారత్ యొక్క పెద్ద కుండ ఏదైతే ఉండేదో అది బంగారం, వజ్రాలు మొదలైన వాటితో నిండి ఉండేది. అదిప్పుడు ఖాళీ అయిపోయింది. క్రోధం కారణంగా నీటి కుండలు కూడా ఆవిరైపోతాయని అంటారు కదా. ఈ భారత్ కూడా ఇటువంటి పరిస్థితికి చేరుకుంది. ఇది కూడా ఎవరికీ తెలియదు. భూతాలను తొలగించడానికి స్వయంగా తండ్రే వస్తారు. వీటిని ఇంకే మనుష్య మాత్రలు తొలగించలేరు. ఈ 5 భూతాలు చాలా శక్తివంతమైనవి. ఇవి అర్ధకల్పం ప్రవేశించి ఉన్నాయి. ఈ సమయంలోని పరిస్థితి అయితే ఇక చెప్పడానికి వీల్లేనట్లుగా ఉంది. ఎవరైనా పవిత్రంగా ఉన్నా కాని జన్మైతే వికారాల ద్వారానే లభిస్తుంది. భూతాలైతే ఉన్నాయి కదా. ఈ 5 భూతాలు భారత్ను పూర్తిగా నిరుపేదగా చేసేశాయి. డ్రామా ఏ విధంగా తయారై ఉంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్ నిరుపేదగా అయిపోయింది. దానివల్ల బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు. భారత్ గురించే తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ చదువు ద్వారా ఎంత ధనం లభిస్తుంది? ఇది అవినాశి చదువు. దీనిని అవినాశి తండ్రి చదివిస్తారు. భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది. బాబా చిన్ననాటి నుండి గీతను చదివేవారు మరియు నారాయణుణ్ణి పూజించేవారు. కాని ఏమీ అర్థం తెలిసేది కాదు. నేను ఒక ఆత్మను, వారు నా తండ్రి అన్న వివేకం కూడా లేదు. అందుకే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు. అరే, మీరు భక్తి మార్గంలో ఓ భగవంతుడా రండి, విముక్తులను చేయండి, మాకు మార్గదర్శకునిగా అవ్వండి అని తలుచుకుంటూ వచ్చారు. మార్గదర్శకుడు ముక్తి జీవన్ముక్తుల కోసమే లభిస్తారు. తండ్రి ఈ పాత ప్రపంచంపై అయిష్టాన్ని కలిగిస్తారు. ఈ సమయంలో అందరి ఆత్మలు నల్లగా ఉన్నాయి. కావున వారికి తెల్లని శరీరాలు ఎలా లభిస్తాయి? చర్మం ఎంత తెల్లగా ఉన్నా కాని ఆత్మ అయితే నల్లగానే ఉంది కదా. తెల్లని సుందరమైన శరీరాలున్న వారికి తమ నష ఎంతగా ఉంటుంది. ఆత్మ తెల్లగా ఎలా అవుతుంది అన్నది మనుషులకు తెలియనే తెలియదు. అందుకే వారిని నాస్తికులు అంటారు. ఎవరికైతే రచయిత అయిన తమ తండ్రి గురించి మరియు రచన గురించి తెలీదో వారు నాస్తికులు. ఎవరికైతే తెలుసో వారు ఆస్తికులు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. నాలో ఎంతవరకు స్వచ్ఛత ఉంది? ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నాను? స్మృతి బలంతోనే రావణుడిపై విజయాన్ని పొందాలి. ఇందులో శరీరం పరంగా శక్తివంతులుగా ఉండే విషయమేమీ లేదు. ఈ సమయంలో అన్నింటికన్నా శక్తివంతమైనది అమెరికా. ఎందుకంటే వారి వద్ద ధన సంపదలు, ఆయుధాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కావున ఆ బలం దైహికమైనది, హతమార్చడం కోసం ఉన్నది. మేము విజయాన్ని పొందాలి అని బుద్ధిలో ఉంది.
మీది ఆత్మిక బలం. మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. తద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీపై ఎవరూ విజయాన్ని పొందలేరు. మీ రాజ్యాన్ని అర్ధకల్పం వరకు ఎవ్వరూ దోచుకోలేరు. అలాగే ఇంకెవరికీ తండ్రి నుండి వారసత్వం లభించదు. మీరు ఏమవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. తండ్రినైతే ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. స్వదర్శన చక్రంతో విష్ణు అందరి శిరస్సులను ఖండించారు అని వారు భావిస్తారు. కాని ఇందులో హింస యొక్క విషయమేదీ లేదు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ పరిస్థితిని చూసుకోండి. మీరు ఎంత భక్తి మొదలైనవి చేసినా కాని భూతాలను తొలగించుకోలేకపోయారు. ఇప్పుడు అంతర్ముఖులుగా అయి చూసుకోండి. నాలో ఏ భూతమూ లేదు కదా. ఎవరిపైనైనా మనసు పెట్టుకుంటే, కౌగలించుకుంటే ఇక ఖాతా అంతా నష్టమైపోయినట్లేనని అర్థం చేసుకోండి. అటువంటి వారి ముఖం చూడ్డం కూడా మంచిగా అనిపించదు. వారు అంటరాని వారిలా ఉన్నట్లు, స్వచ్ఛమైన వారు కారు. నేను తప్పకుండా అంటరాని వాణ్ణి అని లోపల మనసు తింటుంది. తండ్రి అంటారు, దేహసహితంగా అన్నింటినీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ అవస్థను ఉంచుకోవడం ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. కావున ఏ భూతాలు రాకూడదు. స్వయాన్ని చెక్ చేసుకోండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మందిలో క్రోధం ఉంటుంది. వారు తిట్టకుండా ఉండలేరు. ఇక కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. క్రోధం చాలా అశుద్ధమైనది. భూతాలను పారద్రోలి పూర్తిగా క్లియర్గా ఉండాలి. శరీరం గుర్తు కూడా రాకూడదు. అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. కావుననే అష్టరత్నాలు గాయనం చేయబడతాయి. మీరు రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి. భారత్లో 33 కోట్ల మంది దేవతలు ఉండేవారని అంటారు. కాని వారిలో కూడా అష్టరత్నాలు పాస్ విత్ ఆనర్ అవుతారు. వారికే ప్రైజ్ లభిస్తుంది. ఏ విధంగా స్కాలర్షిప్ లభిస్తుంది కదా. గమ్యం చాలా భారీ అయినదని మీకు తెలుసు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. భూతాల ప్రవేశం జరుగుతుంది. అక్కడ వికారాలే ఉండవు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం డ్రామా చక్రమంతా తిరగాలి. 5000 సంవత్సరాల్లో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు ఉంటాయో మీకు తెలుసు. ఎవరైనా లెక్క వేస్తే అది తెలుస్తుంది. అలాగే ఈ వృక్షం ఏదైతే ఉందో అందులో కూడా ఈ కల్పంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు ఉంటాయి అని రాయొచ్చు. వీరు చాలా యాక్యురేట్గా చెప్తారు అని మనుషులంటారు. 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. మరి కల్పం ఆయువును ఎందుకు తెలియజేయరు? ఎలాగైనా సరే ఈ భూతాలను పారద్రోలాలి అన్న ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు తెలియజేశారు. ఈ భూతాలే మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేశాయి. మనుష్యమాతృలందరిలోనూ భూతాలు తప్పకుండా ఉన్నాయి. అంతా భ్రష్టాచారం నుండి జన్మించిన వారే. అక్కడ అసలు భ్రష్టాచారమే ఉండదు. రావణుడే ఉండడు. రావణుణ్ణి కూడా ఎవరూ అర్థం చేసుకోరు. మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. ఇక తర్వాత రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థం చేయండి. తండ్రి వచ్చారు కావున తండ్రి వారసత్వం తప్పకుండా లభించాలి. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారు, ఎన్నిసార్లు అసురులుగా అవుతారు అన్నదాని లెక్క తీయలేరు. లెక్కలేనన్ని సార్లు అలా అయి ఉంటారు. అచ్చా పిల్లలు, శాంతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ క్రోధం రాదు. తండ్రి ఏ శిక్షనైతే ఇస్తారో దానిని అమలుపరచాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమను తాము ప్రశ్నించుకోవాలి. మాలో ఏ భూతమూ లేదు కదా, కళ్ళు అశుద్ధంగానైతే అవడం లేదు కదా, గట్టిగా మాట్లాడేలేక అశాంతిని వ్యాపింపజేసే సంస్కారం అయితే లేదు కదా, లోభం మోహం యొక్క వికారాలు విసిగించడమైతే లేదు కదా. రెండవ పాయింట్, ఏ దేహదారి పట్ల మనసు పెట్టుకోకూడదు. దేహసహితంగా అన్నింటినీ మరచి స్మృతి యాత్రతో స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం వరకు విముక్తిని పొందాలి. వరదానము. ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్కు అధికారి భవ. ధైర్యముతో వేసే ఒక్క అడుగుకు 14 అడుగుల సహాయం. డ్రామాలో ఈ చట్టం యొక్క విధి ఫిక్స్ అయి ఉంది. ఒకవేళ ఈ విధి చట్టంలో లేనట్లయితే అందరూ విశ్వం యొక్క మొదటి రాజుగా అయిపోతారు. నంబర్ వారుగా అయ్యే నియమం ఈ విధి కారణంగానే తయారవుతుంది. కావున ఎంత కావాలనుకుంటే అంత ధైర్యాన్ని పెట్టండి మరియు సహాయాన్ని తీసుకోండి. సరెండర్ అయిన వారైనా లేక ప్రవృత్తిలోని వారైనా అధికారం సమానంగానే ఉంది. కాని విధి ద్వారానే సిద్ధి ఉంటుంది. ఈ ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకుని నిర్లక్ష్యం యొక్క లీలను సమాప్తం చేయండి. అప్పుడు ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది. స్లోగన్. సంకల్పాల ఖజానా విషయంలో ఎకానమీ అవతారంగా అనగా పొదుపు అవతారంగా అవ్వండి. ఓం శాంతి.